శివగామి, బాబాయ్ గారు. ఏమైందమ్మా? అదేం లేదు బాబాయ్ గారు, అదేం లేదు. మళ్ళీ వీళ్ళేమైనా మాట్లాడినారా వీళ్ళని? బాబాయ్ గారు, అదేం లేదు. నాకే ఏదో గుర్తుకొచ్చి ఇలా కూర్చున్నానంతే. చూడు తల్లి, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ అనిపించినా, ఎలాంటి సమస్య ఉన్నా నాకు చెప్పు. నీ తండ్రి లేని లోటు నేను తీర్చలేకపోవచ్చు, కానీ ఒక బాబాయిగా సాధ్యమైనంత వరకు నేను ఎంత హెల్ప్ చేయగలనో చేస్తాను. నీకు ఆత్మాభిమానం ఎక్కువని నాకు తెలుసు. నీకు సహాయం తీసుకోవడం ఇష్టం ఉండదని నాకు తెలుసు. అడగడం నా బాధ్యత. చెబుతావని నేను అనుకుంటున్నాను. సరే బాబాయ్ గారు. సరేనమ్మా. అసలు నా చెల్లేమో నేనెవరో తెలీదంటుంది. నేనేమీ కాని వ్యక్తొచ్చి కష్టాన్ని పంచుకోమంటున్నాడు. అసలు ఏంటమ్మా నీ లీల? సిస్టర్. ఎస్ డాక్టర్. 3వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ కి ఇంజెక్షన్ ఇవ్వండి. సరే డాక్టర్. హలో డాక్టర్, ఎలా ఉన్నారు? ఫైన్. మీరెలా ఉన్నారు? ఫైన్ డాక్టర్. నేను భవానీ హెల్త్ కండిషన్ గురించి చెప్పాను, గుర్తుందా? ఉంది డాక్టర్. ఎందుకలా అడుగుతున్నారు? అంటే విషయం చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరూ మళ్ళీ మాట్లాడలేదు కదా, అందుకే డౌట్ వచ్చింది. శివగామికి కాల్ చేసి విషయం చెప్పాను. ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి అంటే ఎవరూ దాని గురించి ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు? అది మా సిస్టర్కి నాకు మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. అందుకే మాకు కొంచెం టైం కావాలి. నేను టైం ఇస్తాను, కానీ దేవుడు టైం ఇవ్వాలి కదా. ఆ పాప మీద అంత ప్రేమున్నట్టుగా మాట్లాడారు. ఇప్పుడు ఆపరేషన్ చేస్తేనే సక్సెస్ అవుతుంది అంటే 70% సక్సెస్, 30% ఏం చెప్పలేం. లేట్ అయితే 50-50 ఛాన్సెస్. చివరికి 100% ఎవ్వరూ కాపాడలేరు. నేను దీన్ని సీరియస్గానే తీసుకున్నాను. శివగామి వాళ్ళింటికి పాపని తీసుకొద్దామని వెళ్ళాను, కానీ పాప ఊరెళ్ళింది. రాగానే పంపిస్తాను అని శివగామి చెప్పింది. అందుకే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు శివగామి గారు ఆర్థికంగా కంఫర్ట్గా లేరు. మీ దగ్గర సహాయం తీసుకోవడానికి మొహమాట పడతారు. మీరు దీన్ని అర్థం చేసుకోండి. బలవంతం చేసైనా తీసుకురండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ ఈగోల వల్ల బిడ్డ ప్రాణాలకి ప్రమాదం రాకూడదు కదా. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఫ్యామిలీ డాక్టర్ కన్నా ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను. శివగామి గారు కానీ ఆమె అన్న హరిప్రసాద్ గారు కానీ మీకు చాలా హెల్ప్ చేశారు. ఆ రుణం తీర్చుకోవడానికి అవకాశం మీకు దొరికింది. దాన్ని యూజ్ చేసుకోండి. వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి వచ్చిన, బిడ్డ ప్రాణం కాపాడిన ప్రాణదాత మీరే అవుతారు. అలాగే డాక్టర్, నేను ఈరోజే మాట్లాడి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్కి ఏర్పాటు చేస్తాను. అలాగే. ఓకే డాక్టర్. శివగామికి కాల్ చేద్దాం.